జనరల్‌గా ఐవీఎఫ్ ప్రాసెస్ చేపించుకుంటున్న వాళ్ళు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత అంటే బ్లడ్ టెస్ట్ కంటే ముందే మాకేమైనా సింప్టమ్స్ ద్వారా తెలుస్తుందా అని చెప్పి కొంతమంది అడుగుతుంటారు. అంటే కొన్ని రకాల ఎర్లీ సింప్టమ్స్ అనేటివి కొంతమందిలో ఉంటాయి. కాకపోతే ఇవేంటంటే 100% అనేసి ఉండదనమాట. జనరల్‌గా ఏంటంటే మంచి గుడ్ గ్రేడ్ ఎంబ్రియోస్ మనము యూట్రస్ లైనింగ్ మంచిగా ఉంది. యూట్రస్‌లోకి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత అది ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అనేది ఆ ఎండోమెట్రియంకి ఎంబ్రియోకి మధ్యలో ఒక క్రాస్ టాక్ అనేది జరుగుతుందన్నమాట. దాన్ని బట్టి యూట్రస్‌లో ఇంప్లాంట్ అయిందా లేదా అనేది డిపెండ్ అవుతుంది. సో, అరౌండ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత 9-10 డేస్ ఆ టైంలో ఎప్పుడైతే ఎంబ్రియో అనేది ఎండోమెట్రియంలోకి అంటే యూట్రస్ లైనింగ్ లోపలికి అతుక్కుంటుందో ఆ టైంలో లైట్‌గా స్పాటింగ్ అనేది కొంతమందిలో కనిపిస్తుంది. దీన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటారు. అది ఒక సైన్. ఇంకొకటేంటంటే కొంతమందికి లోవర్ అబ్డామెన్ పెయిన్ లైట్‌గా పొత్తి కడుపులో పెయిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ డెవలప్ అయినప్పుడు జనరల్‌గా హార్మోన్స్ ఏంటంటే బాడీలో హెచ్‌సీజీ అనేది ఒకటి, ప్రొజెస్ట్రాన్ అనేది ఒకటి 2 కొంచెం ఎలివేటెడ్‌గా ఉంటాయి. వాటి వల్ల ఇంకా వేరే సింప్టమ్స్ అనేటివి ఉంటాయన్నమాట. లైక్ అంటే ఎక్కువగా వీక్‌నెస్‌గా ఉండడము, టైర్డ్‌నెస్‌గా అనిపించడము, ఇంకొకటి లైట్‌గా నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ లైట్‌గా ఉండడము, కొంచెం బ్రెస్ట్ టెండర్‌నెస్ ఉండడము. ఇలాంటివన్నీ ఏంటంటే ఆ హార్మోన్స్ వల్ల వస్తుంటాయి.